వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరి పంచాయతీ ముచ్చట్లు. అందరూ ఎట్లున్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేసేయండి. ఇంకా ఇవాళ ముచ్చటంటుల్లా మన రాజక్క మనవాడు ఫోన్ కొనిస్తే పార్ట్ 2 వీడియో మంచిగా రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎక్కువ వ్యూస్ ఏం పోతలేవు, ఎందుకో మరి నాకు అర్థం అవ్వట్లేదు. రాజక్క మనవాడి పెళ్లి చూపులు సిరీస్ అయితే బాగా హిట్ అయింది. మరి అదే కంటిన్యూ చేయాలా లేకపోతే ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి అర్థం అయితలేదు. మీరైతే కామెంట్ చేయండి, ఏది కావాలో కామెంట్ చేయండి, అట్లయితే అదే చేద్దాము. ఇయాటి వీడియో మాత్రము రాజక్క మనవాడు ఫోన్ కొనిస్తే పార్ట్ 3 వీడియో. ఇక ఈ వీడియోతోని ఈ సిరీస్ కూడా లాస్ట్ అయిపోతుంది. మరి రేపు ఏం చేయాలో కూడా మీరు కామెంట్ చేసేయండి. అబ్బా ఇల్లు మంచిగా ఉన్నాయి కదా, ఈ పాటకి డాన్స్ చేద్దాం. కెమెరా పట్టినడే సీమత సరసిన్నోడు, ఎవరిని చూస్తున్నాడే సీమత సరసిన్నోడు, ఎవరిని తీస్తున్నాడే సీమత సరసిన్నోడు, నా ఫోటో తీస్తున్నాడే సీమత సరసిన్నోడు, సీమత సరసిన్నోడు, సీమత సరసిన్నోడు. ఇగో ఇది ఇంకోటి మంచిగా ఉందిగా, దీన్ని కూడా చెప్తా. ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకి పోతే అనాదా ఒక్కదాన్ని 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 నోయి, ఒక్కదాన్ని అనలేను ఒక్కదాన్ని ఉండలేను ఒక్కదాన్ని చేయలేను అన్నా కాను ఒక్కదాన్ని 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 నోయి. ఇక చాలు కానీ ఇప్పుడు గా ఫోటోలు దిగుతావు. మా నా మనవడు ఏదో సాట్ అని చెప్పింది కదా, సాటలో దిగుతావు. నేను అరే నిషు ఇద్దారా. ఏందే నానమ్మ ఎందుకో పిలిచినావు? అరే ఏదో సాట్ అన్న చూసినవారా? సాటల ఫోటోలు దిగుతా నేను, సాట ఏంటో చూపెట్టవా? ఓ నానమ్మ అది సాట కాదే, స్నాప్ చాట్ అది. సాట అంటవేందే? అయ్యో గదే తీర పడుకోవు, అది గదే సాట కానీ తీర గట్లనే అనొత్తది కానీ. ఇగో నేను గా 2 పాటలకి గా వీడియోలు చేసిండ్రా, వీడియోలు చేస్తారు చూసా, డాన్స్లు చేసుకుంటా ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా ఆ పాటకి. ఇంకొకటి కెమెరా పట్టిన్నడే సీమ దసర సిన్నోడు, ఎవరి చూస్తున్నాడే సీమ దసర సిన్నోడు, అవి వేసిండ్రా. ఓ ఎందుకు వేసినవే గవన్నీ? ఎందుకే నీకు ముసలానికి దసరా కన్నట్టు ఎందుకే గవన్నీ? ఇక గట్ల కాదు కానీ అవి చిన్న చిన్న పోరగాళ్ళు నా ఏజ్ ఉన్నోళ్ళు చేస్తారే, నువ్వు చేస్తే ఏమందమే? ఓ నానమ్మ మా నాన్నకే 45 ఉన్నాయి, నువ్వే 30 అంటవేందే? నీ అవ్వ నీకు ఫోన్ కొనిచ్చాడు ఏందో కానీ తాతకి అన్నం పెడతాడు, నన్ను ఒర్రిచి సాగు కొడతాను. అందరూ నన్ను రాజక్క నువ్వు ఫోన్తోని మంచిగున్నావు, నువ్వు ఫోన్లో డాన్సులు వేయి, ఫోన్లు ఇవి వేయి, ఫోన్లు అవి వేయి అందరూ అడుగుతారు. అందుకే చేస్తాను. నేనేమన్నా నా ఒక్కదాని కోసం చేస్తానా? అందరు చూడాలని చేస్తానా? చాలు కానీ స్నాప్ చాట్ అది ముందట్లనే గిట్లా పచ్చ బొమ్మ ఎగిరినట్టు, దయ్యం బొమ్మ ఎగిరినట్టు ఉంటుంది. ఆ బొమ్మలకు పోయి అన్ని నీకు నచ్చినవి అన్ని చేసుకొని పోతాను. ఇక ఈ ముసల్దానికి ఫోన్ కొనిచ్చడేమో ఈ సావ కొడుతుంది నన్ను. ఆ ఫోన్ అయితే ఆ ఫోన్ ఎంత తిట్టుకుంటాను, కొనిచ్చడం నన్ను తిడుతుంది కావచ్చు ఆ ఫోను. ఏం లేదా నానమ్మ, నువ్వు మంచిగా చేస్తానవు అని అంటాన్నా. అవునే ఓ సూపర్ చేస్తానవే నువ్వు. నీకు అసలు నీకు ఎదురెవరున్నారు? ఎవ్వరు కూడా రారు నీకు. ఇప్పుడు నాలే ఏజ్లో ఉన్నాళ్ళు కూడా నీకు ఎదురు రారు. నువ్వు రాజవే నువ్వు. ఏందే మోడల్? అదెక్కడదే? మంచిగా ఉన్నది నీ పేరు మోడల్ రాజట. ఇప్పుడు నేను ఏదో వీడియోలో చేస్తాను కాబట్టి నవ్వుకుంటా మాట్లాడతాను, లేకపోతే చెప్పు అనుకున్న కంపెనీ వాడుకో. నేను ఇక చాలు తినిపోతాను తినువానకు. నువ్వు ఏమైనా చేసుకో, ఆ ఫోన్తోనే ఉండు, ఫోన్తోనే ఏమైనా చేసుకో. ఫోన్కే తిండి పెట్టు, ఫోన్ నీకు తిండి పెడతా తీయే. అవును మరి నేను ఫేమస్ అయిపోతా నేను వీడియోలు తీసుకుంటా. మోడల్ రాజకి ఇక్కడ ఏమనుకుంటాను? సరే తీయ, సరే నేను పోతా అన్నా. పో. అగో ఇదేంది, ఏదో తేరుకోవేంది, ఇదేంది, నేను ఎట్లకి రావాలి, ఇదేదో ఉన్నదేంది? అగో ఏంది రాజక్క ఏం ఒత్తుతానేంది? రాజక్క ఏం చెప్తానవు అక్క? ఏం ఒత్తుతానవేంది? ఏం లేదే, ఇగో నా మనవడు ఫోన్ కొనిచ్చాడు, నీకు చెప్పలే కదా. ఇది 1,00,000 రూపాయల ఫోనే. అయితే ఇది నేను ఏదో సాటలో నేను ఫోటోలు దిగుదామంటే అంటే అది ఏదో కుక్క బొమ్మ వస్తాను, దయ్యం బొమ్మ వస్తాను, ముక్కులకెళ్ళి మన జిర్ర పురుగు పోయేదత్తాను. అంతే వెనకకి రావాలంటే అంత పాడుగా ముక్కలకెళ్ళి జిర్ర పురుగు పోతాంది. అది ఏందో బయటికి వద్దామంటే నాకు అత్తలేదు, అందుకే సుత్తాన్నా. అవునా రాజక్క? 1,00,000 రూపాయల ఫోన్ రాజక్క? అబ్బో
నీ మనవడు మంచిగానే కొనిచ్చింది కదా నీకు రాజక్క. అవునే పోరి, నా మనవాళ్ళు ₹1,00,000 పెట్టి కొట్టించి కొనిచ్చిండు. మరి వీళ్ళు ఏం చేసేదా అని చూస్తూనే ఉన్నా. పొద్దున వీడియో చేసిండే, నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కావండి, అయితే నేను చేసే వీడియోలు అన్నీ వస్తాయి. ఏంది ఇన్స్టాగ్రామ్ అంటే ఏంది రాజక్క? అంటే ఏం లేదా పోయి, అందులో వీడియోలు వేసేటి ఫోటోలు దిగేటి అన్ని వస్తాయి. అందులో నువ్వు అన్ని చేయొచ్చు, ఆ ఫోటోలు పెట్టుకోవచ్చు, వీడియోలు చేయొచ్చు. నేను పొద్దున ఒక 2 పాటలు వేసిన, కెమెరా పట్టినడే సీమ దసర సిన్నోడు, దానికి ఇంకొక పాటకి డాన్స్ చేసి వీడియోలలో పెట్టింది. మీరు చూడొచ్చు ఇన్స్టాగ్రామ్, మీరు నన్ను ఫాలో కాండి. ఏమో రాజక్క, అంత వింత వింతగున్నది. నేనేం ఫాలో అయితా గానీ నాకు తెలియదు. నా దగ్గర టచ్ ఫోన్ ఎక్కడిది, గాదే గా డొక్కు ఫోన్, చిన్న డబ్బా ఫోన్ ఉన్నది. దాని నుండే ఎవరికైనా ఫోన్ కావాలంటే వేసుకుంటా, లేకపోతే లేదు రాజక్క, అంతే. అయ్యో అవునా, నీ దగ్గర టచ్ ఫోన్ లేదా? ఇక నా మనవాడు వద్దంట అంటే కొనిచ్చిండు. ఇక నానమ్మ నీకు మంచిగా ఉంటది, నువ్వు ఊర్లో మంచిగా అటు ఇటు తిరుగుతావు కాబట్టి నీ దగ్గర పెద్ద ఫోన్ ఉండాలన్నా కొనిచ్చిండే. అవునా రాజక్క, మంచిది మంచిది. మరి ఏం చేస్తాను, ఏమో నొక్కుతాను కదా, పోతున్నా, ఎటు పోతున్నావు? ఇక ఎల్లక్క దగ్గర పోయి 2 పాటలకి నేను నెల్లక డాన్స్ చేద్దామని పోతానని. సరే, నేను కూడా వస్తాను పా అక్క. మరి పోదాం, పోయి చేద్దాం పారి, అందరం చేద్దాం పారి. అవ రాజక్క, వాళ్ళందరూ అక్కడనే కూర్చున్నాడు. ఇక నడిసే బాపు, భారతి ఎల్లక్క అక్కడనే కూర్చున్నారు, పోదాంపా. నేనే చెప్పిన అందరు రారి రారి అని ఫోన్ చేసి చెప్పిన. ఫోను భారతికి వేసి చెప్తే భారతి అందరినీ ఒక దగ్గరనే జమ చేసిండే. అవునా రాజక్క, మరి పోదాంపా. తిన్నారా ఎల్లక్క? తిన్నవే సావని, తిన్నాం తిన్నాం. నువ్వు తిన్నావానే? తిన్నావు ఎల్లక్క. అగో ఏంది రాజవ్వ, గదేదో పెట్టుకున్నవేంది, కర్ర కళ్ళద్దాలు, నెత్తి మీద టోపీ పెట్టుకున్నవేంది, ఎండ కొడుతుందా? నీ సోకు సైకిల్ దొక్కేటట్టే ఉన్నది కానీ నిన్ననేమో అదన్నా ఇదన్నా ఇలా మోడల్ అంటాను. నేను మోడల్ అంటాను ఏంది? ఆ మోడల్ అంటే ఏంది? మోడల్ అంటే నన్ను అందరూ ఆదర్శంగా తీసుకుంటారనే మోడల్ మోడల్ అంటాను నేను. రాజక్క కానీ సూపర్ ఉన్నా రాజక్క, చూడనీకైతే. అవునా భారతి, మంచిగున్నా నేను? రాజవ్వ మంచిగున్నావు గాని ఎందుకు పిలిపించినావు అందరినీ? అయితే అందరము వీడియోలు చేద్దాము అని పిలిపించిన. అయితే నేను యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ లా వీడియోలు పెడతానా, మరి మన అందరం చేద్దాము, మన అందరం చేస్తే అందరు మంచిగా చూస్తారు కదా అని అందరిని పిలిచిందే. ఏంది వీడియోలు చేసుడు? వీడియోలు చేసుడు అంటే ఏంటిదే? అవునా రాజక్క? అవునే పొడి, చేద్దాం మరి. నాకేం చెయ్యొత్తదవ్వ, నువ్వు నన్ను ఎందుకు పిలిచినావు? ఏంటో బాబు గట్లా అంటాను, ముసలు లాంటి చేస్తారు. నీకేమైంది, మంచిగా ఉంటుంది? అంతే అంటవా? చేద్దామంటవా మరి? చేసుడే. సరే కానీ రాజక్క ఎట్లా చేస్తుందో చూపెట్టు, మేము దాన్ని చూసి చేస్తాం. అవును రాజక్క, ఎట్లా చేస్తుందో చూపెట్టు, చేద్దాం తీ. ఇక ఈ పొలం కాడికి పట్టుకొచ్చినావు కదా, ఇక ఏం చేయాలో చెప్పవే రాజీ. ఇక నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే అక్క నుండి ఇట్లా ఉరుక్కుంటా వస్తా అంటే నేను ఒక పాట పెడతాను. ఆ పాటకు నువ్వు ఉరుక్కుంటూ రావాలి. ఉరుక్కుంటూ వచ్చే టైంకి నేను ఏం చేస్తా అంటే ఇట్లా వంగి నాటేసినట్టు నేను చేస్తా. అప్పుడు రాజీ ఏం చేస్తానవే, ఇంకా అయిపోలేదా అని నువ్వు అనాలి. నేను అప్పుడు అయిపోలేదే అంట. అది మన సీను. దానికి తగ్గట్టు ఇప్పుడు మనం వీడియో చేద్దాం. ఓ రాజీ, ఏం చెప్తాను వానే, ఇంక అయిపోలేదా అని? ఇంకెంతసేపే? ఇక అయిపోతాందే, ఎల్లి అయిపోతాందే, ఆగే త్రావే. ఆగో సీన్ అయిపోయింది లేవే. ఏమైంది గంత గట్ల వంగున్నావు? ఏమైంది? ఎందుకు ఎడతానవే? ఓ రాజు, ఏమైంది? రాజకి ఏమైంది? నడుము నొత్తందా? ఏమైంది? గట్ల వంగినావు ఏంది? అబ్బా, నడుము పట్టుకున్నదే, లేవత్తలేదే, బాగా నొస్తాందే, లేవత్తలేదే మీదికి. రాజక్క లేవడతామా, మెల్లగా. మీరు లేవట్టుడు అద్దే, నేను మెల్లగా లేస్తా, రాగుర్రి. ఈ గింత లేవత్తంది, ఇక లేవత్తలేదు. ఇక డాక్టర్ రమ్మనురే, నాకు బాగా నొస్తుంది నడుము, తొందర రమ్మనురే డాక్టర్ నీడికే. హలో డాక్టర్, ఇగో మీకి రాజవల పొలం కాడును రాజక్కకి నడుము పట్టింది, తొందర రా డాక్టరు, ఆమెకి నడుము నొత్తందట, అసలు లేవత్తలేట, తొందర రా డాక్టరు. మేరే పైసాగరా ఆ గెలిపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరొక సోదరా. అయ్యో, నేను ఎందుకు ఈ పాటలు పాడతాను? అక్కడ రాజక్క కాడ రాజక్కుల పొలం కన్నాడు, రాజక్కకి నడుము ఇరిగిందట కదా. ఏమైంది రాజక్క, ఏమైంది? నడుము ఇంకా వస్తుందా? ఇరిగిందన్నది? తిరగలేదు డాక్టర్, నడుము పట్టుకున్నదని చెప్పిన, ఇరిగిందని చెప్పిన. నేను రాజక్కనను అన్నదంతే, నువ్వు ఎందుకు గట్ల చెప్తాను డాక్టరు? సరే తీయమ్మ, ఆగు, నేను చూస్తాగు. యోగిట్లలే మెల్లగలే రాజక్క. నాకు లేవచ్చేది ఉంటుంది, లేవకపోతే డాక్టర్ నిన్ను వెళ్తాను, లేవత్తలేదని నిన్ను వెళ్తిరి. సరే అమ్మ, ఆగు, నేను చూస్తాగు. ఈమె నోట్లే నోరు పెడితే నా నోరే గబ్బైతుంది, నన్ను తిడితేనే ఉంటుంది రాజక్క. నేను ఏం అనుకుంటా సైలెంట్గా నా ట్రీట్మెంట్ నేను చేసుకొని పోతా. ఒక సూది తాగు రాజక్క, నొప్పి తగ్గి నువ్వే లేస్తావు.
అబ్బో చూడంటే నాకు బాగా భయం అవుతుంది ఆ డాక్టర్ మెల్లగేరు అబ్బో 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 ఆగురి కురిగా అద్దిపోతాను నేను పోతాను లేత మెల్లగా లేస్తా ఆగురి లేచినా కానీ నడుము బాగా నొత్తాను కాదు డాక్టరు. ఏం కాదు రాజక్క, ఒక వారం రోజులలో తగ్గుతుంది. నువ్వు ఎందుకని మరి నడుము ఎందుకు నీకు నొత్తాంది? గీ పొలం కాడికి వచ్చి నువ్వు పని చేస్తుంది, మీ ఆయన చేపిస్తాడు కదా పనులను పెట్టి, నువ్వెందుకు వచ్చినావు? అది మా రాజక్క రీల్స్ చేద్దామని వచ్చింది డాక్టరు, వచ్చినందుకు అట్లా అయ్యింది. ఓ అవ్వ, గీ ఆ వయసులో నీకు రీల్స్ ఎందుకు, గవ్వెందుకు, గా పాటలు డాన్సులు ఎందుకు ఇవన్నీ నీకు? ఇక వట్టిగానే చేద్దామని చేసిన, నా మనవడు నాకు ఫోన్ కొనిచ్చిండు అందుకే చేసిన, కానీ ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు డాక్టరు. నువ్వు ఇప్పుడు మంచిగా తింటాను నడతాను ముచ్చట పెడతాను గాడికే మంచిగా అనుకోవాలి, కానీ రీల్స్ చేస్తా డాన్సులు చేస్తా అంటే నడువు ఉంటుందా? వైరు కదా మళ్ళీ నువ్వేమైనా చిన్న ఉన్నావు అట్ట కట్టున్నావు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి? ఇక ఇంకోసారి అయ్యా డాక్టర్ మా ఐదారు ఫోన్ వల్ల నేను ఇట్లా చేసి వచ్చింది, కానీ నేను చేస్తా డాక్టర్, నా గురించి నీకు తెలియదా? ఇక ఆమెని వాళ్ళ ఇంటికాడ దోలురా పోరి, నువ్వు పని చేయొద్దు రాజక్క. నువ్వు ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి, పని ఏం చెయ్యొద్దు. ఇక కొంచెము ఆచి తూచి నడవాలి, లేకపోతే నడుమిరుగుతా లేని నీకు ఎవడు చేసి పెట్టాలి? సరే అమ్మా, మీరు పోయి ఆమెని వాళ్ళ ఇంటికాడ తోలురా పోర్రి. అగో ఏమైంది మీరందరూ వచ్చిర్రేంది? ఏమైంది? మా రాజు వండుకున్నది ఏమైంది? ఏం లేదా మల్లన్న, ఇక రాజక్క వీడియోలు చేస్తా అంటే నడుము పట్టుకొని నడుము మొత్తం లేవకుండా అయింది, అందుకే ఆ డాక్టర్ ఇవి పెడితే ఏం పని చేయొద్దని ఇంటికి తోలిపించిండు. నేను అప్పటికి దానికి చెప్పిన అద్దే రాజు అంటే అది పోను అని పోను పట్టుకొని ఆగలేదు, గీడు దాకా తెచ్చింది. అప్పటికి చెప్పిందే నానమ్మకి డాన్సులు ఎందుకు అవన్నీ ఎందుకంటే పొద్దున కోయారే కోయా బామారేసిందా మామ అని చేసినావు కదా, ఇప్పుడు ఎట్లున్నది? మంచిగా ఉండదా? నేను అప్పటికి చెప్పిన నువ్వు వీడియో కాల్ మాట్లాడుకోవడానికి ఎవరితో మాట్లాడుకోవడానికి అని కొనిచ్చిన కనుక వీడియోలు వేయడానికి కొనిచ్చినా నేను. ఇక సరే తీ మళ్ళీ ఇంకోసారి అయ్యానన్నది కదా, ఎందుకంత కోపాడు? ఇక పోనేం వాడతీ. నేను చెప్తానే ఉన్నానే అన్న, ఇంటలేదు, వినకుండా ఇక్కడ దాకా తెచ్చింది. ఇప్పుడు ఏమన్నా అయితే ఎవరు చూసుకోవాలి? మాకెవరున్నారు చెప్పు దిక్కు? నా కొడుకేమో ఆడుండే, దానికి ఏమన్నా అయితే ఎట్లా? ఇప్పుడు నేను చేస్తా, నేను ఉన్నాను కాబట్టి నేను చేస్తా. నేనే ఇంకా కొంచెం ముసలిం తర్వాత ఇది దీనికి ఏమన్నా అయితే ఎవరు చూసుకోవాలి చెప్పు? ఇక తిట్టకే అన్న, ఏం చేస్తుంది రాజక్క ఏదో చేద్దాం అనుకున్నా ఏదో అయింది, కానీ ఇక తిట్టకు పండుకుంటది. బాగా నడునొత్తానన్నది డాక్టరు సూదులు ఇచ్చిండు, ఆ గోళీలు ఇచ్చిండు, ఒక నెల రోజులు ఇంకా ఎక్కువ ఏం పని చేయొద్దన్నాడు. ఇక కొంచెం బెడ్ రెస్ట్ అట్నే చూసుకో నువ్వే. నేను చూసుకుంటానవ్వా, చూసుకోనని నేను అంటానా, కానీ ఏమన్నా అయితే ఎట్లా అని నేను దానికి చెప్తానే ఉన్నా. అద్దు అంటే అది ఎగురుతూనే ఉన్నది, ఎగిరి ఇప్పుడు కింద పడే. ఇక ఏంది ఎవరన్నా నలుగురు చూస్తగ్గి ముసలిదానికి దసరా అన్నట్టు నన్ను తిడతారు, నీ పిల్లని చూసుకోవా గట్ల చేస్తాను గిట్ల చేస్తాను అని నన్ను అంటారు. నేను దానికి చెప్తానే ఉన్నా అద్దే అంటే అది వినకుండా ఇక్కడ దాకా తెచ్చుకునే. ఇక ఎవరి కర్మ కాళ్ళే బాధ్యులు, ఇక అది అనుభవించని. ఇంకొకసారి ఇట్లాంటిది ఏం చేయాలి? క్షమించు, ఎవరు చెప్పకుండా ఊర్లో కూడా నా ఇజ్జత్ అంతా పోతుంది. రాజక్క గిట్లా పడ్డది నడుము పట్టుకున్నదంటే మస్తు ఇజ్జత్ పోతుంది, ఏం చెప్పకుర్రి. మేమేం చెప్పాం రాజక్క, కానీ జాగ్రత్త, కొంచెం రోజు వచ్చి మేము ఇక్కడ ఊసలు ముచ్చట్లు పెడతాం, కానీ నువ్వు వీడియోలు చేస్తే అవన్నీ మానేయి. సరేనే పోరి, ఉంటాను మరి, మీరు పోర్రి, ఇక నేను పండుకుంటా కొంచెంసేపు. సరేనే రాజు పోయేస్తాం, ఇక రేపు పద్ధతి. సరేనే. ఇక చూసిరు కదా మన వీడియో ఎట్లా అనిపించింది? మంచి అనిపించిందా? ఇక ఈ పార్ట్ తోని రాజక్క మనవడు ఫోన్ కొనిస్తే సిరీస్ అయిపోయింది. ఇక్కడ వరకు అయితే మీకు నచ్చిందని మేము అనుకుంటున్నాము. మేము ఎక్కువ లెంత్ గా చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే లెంత్ గా చేస్తే సోది అనిపించి మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే మేము చిన్నగా స్వీట్ అండ్ సింపుల్ గా చేద్దాం అనుకున్నాం. ఇది 3 ఎపిసోడ్లతో మేము కంప్లీట్ చేస్తున్నాము. ఇంకా మన దాంట్లో రేపటి నుండి ఒక మంచి కొత్త సిరీస్ స్టార్ట్ అవబోతుంది. ఆ కొత్త సిరీస్ అయితే మీరు అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఇంత మంచిగా ఉంటుందని. మీరు కంపేర్ చేసుకోండి. మరి మనం చేసే ఈ రాజక్క మనవడి పెళ్లి చూపుల సిరీస్, రాజక్క కోడిగుడ్డు పోతే, రాజక్క లవ్ లెటర్ అవుతాయి, రాజక్క న్యూస్ అవుతాయి, ఇప్పుడు చేసిన రాజక్క మనవడు ఫోన్ కొనిస్తే, ఈ కంటెంట్ మనకి ఏ ఛానల్ కూడా దొరకదు. మేము ఒకటేలాగా ఉంటాం, క్యారెక్టర్ సేమ్, కాకపోతే మన కాన్సెప్ట్ అనేది డిఫరెంట్. మనం అల్ల ఇల్లు అస్సలు కాపీ కొట్టి వేయనేయము. ఒకవేళ పేరు సేమ్ ఉన్నా కానీ లోపల ఉండే కంటెంట్ అయితే ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. మీరైతే మన వీడియోస్ ని లైక్ చేస్తున్నారని చెప్పి మేము నమ్ముతున్నాము. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలా